ఎవరైనా మనకి విరోధంగా మాట్లాడారనుకోండి, మనం ఏం చేస్తాం? మూలనెళ్ళి కూర్చొని ఏడుస్తూ, లేకపోతే వాళ్ళకి భయపడుతూ నన్ను ఇలా అనేశారు, ఇంక నేను ఎట్లా చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఏమైపోవాలని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, వాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారనో, లేకపోతే ఇంకేదో అయిపోతదని మనం కృంగిపోతూ ఉంటాము. నాకెవరు లేరని ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక మనిషికి విరోధంగా వారి సిబ్లింగ్స్ మాట్లాడారని దేవుడు దిగొచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరైతే విరోధంగా మాట్లాడారో మోషేని దేవుడు అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మరి అక్కడ మిరియాము, అహరోన్లు మోషేకి విరోధంగా మాట్లాడారు. అతన్ని కించపరిచినట్లు మాట్లాడారు. అయితే దేవుడు వారిని పిలిచి ఒకటే చెప్తున్నాడు, మీరేమనుకుంటున్నారు అసలు మోషే గురించి? మోషే మిక్కిలి సాత్వికుడు, ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనం కూడా అనుకుంటూ ఉంటాం, మనకు కూడా ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉంటే బాగుండు, నాకు గొప్పవారికి నేను స్నేహితురాలుగా లేకపోతే స్నేహితుడిగా ఉంటే బాగుండు, గొప్ప గొప్ప వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే బాగుండు, వీళ్ళు నాకు అండగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ నిజంగా ఈ లోకంలో మనుషులు ఎంతవరకు అండగా ఉండగలరు, ఎంతవరకు మనం రక్షించగలరు? కానీ ఎప్పుడైతే నీవు సాత్వికంతో ఉండగలుగుతావో, ఆ కైండ్ హార్ట్ నీలో ఉంటుందో, ఆ తగ్గించుకునే స్వభావం, ఆ అహంభావం లేని స్వభావం ఎప్పుడైతే నీలో ఉంటుందో, దేవుడే నీ పక్షాన పోరాడతాడు. మరి ఇంకా ఆయన అంటాడు, ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనం అట్టి నమ్మకంగా దేవునికి ఉండగలుగుతున్నామా? కొన్ని రోజులు ఒక 2-3 డేస్ మనం నమ్మకంగా ఉంటే ఇంకొక 40 డేస్ మనం తప్పిపోయే పరిస్థితుల్లోనే ఉంటాం. కానీ మోషే అలా కాదంట. ఆయన ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా వారితో అంటున్నాడు దేవుడు అహరోను మిరియాములతోటి, మీలో ప్రవక్తలు ఉంటే నేనేం చేస్తాను తెలుసా? మీ కళల ద్వారానో లేకపోతే దర్శనాల ద్వారానో నేను మీతో మాట్లాడతాను, కానీ మోషేతో నేను అలా మాట్లాడను. మోషే ఎంత మృదు స్వభావియో నేను అతన్ని నా దగ్గరికి పిలుచుకొని ముఖాముఖిగా మాట్లాడతాను. అతను నన్ను తేరి చూస్తాడంటే అంత దగ్గరగా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. మేము ఎంత ఫార్మల్గా మాట్లాడుకుంటాం, అట్లా ఇట్లా అని మేము మాట్లాడతాము. అన్ఫిల్టర్డ్గా ఉంటుంది మా మాటలు అని చెప్పేసి దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు. మరి ఆ తర్వాత మిరియాంకి దేవుడు కుష్ఠవ్యాధిని ఇస్తాడు. మరి ఇంత గొప్పగా దేవుడు మోషే కొరకు నిలవబడ్డాడు. వారి మోషేని టచ్ చేయలేదు, లేకపోతే అతన్ని చంపేస్తామనో లేకపోతే అతన్ని కొట్టడం ఏమో చేయలేదండి. జస్ట్ ఆయనకి విరోధంగా మాట్లాడారు. అందుకని దేవుడు వారిని పిలిచి వారికి వార్నింగ్ ఇచ్చి మోషే గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చి వారిని దేవుడు శిక్షించాడు. అయితే మనకెప్పుడు దేవుడు ఇలా ఉంటాడు అంటే, నీవు కూడా ఎప్పుడైతే సాత్వికమైన హృదయం కలిగి మృదువైన మాటలు కలిగి ఉంటావో. కొంతమంది చూడండి, నేను మాట్లాడితే అవతల వాళ్ళు నోరు మూయాల్సిందే, నేను మాట్లాడితే అవతల వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర మాట ఉండదు, అంతలా నేను కౌంటర్ ఇస్తాను, వారు ఏమైనా అంటే నేను 100 మాటలు మాట్లాడతానని మనం ప్రౌడ్గా చెప్పుకుంటాం. అబ్బో ఈ అమ్మాయితో అసలు మనం వేగలం, ఈ పిల్లోడితో అడ్డదిడ్డంగా వాదించేస్తాడు, మనం మాట్లాడలేమని మన గురించి అనుకుంటే మనకు ప్రౌడ్గా ఉంటుందేమో. కానీ దేవుడు మన పక్షాన ఎప్పుడు ఉంటాడు తెలుసా? నీవు నా బిడ్డ జోలికి వస్తే, నా యాపిల్ ఆఫ్ ది ఐ, నా కనిగుడ్డు జోలికి వచ్చినట్లు నేను ఫీల్ అవుతాను దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడూ ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి సాత్వికత మనం ఉంచుకుంటే, మన హృదయం సాత్వికంగా ఉండి ఆయనకు నమ్మకంగా జీవిస్తూ ఉంటే, ఆయన మాట విని యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు తప్పక మన పక్షాన పోరాడతాడు. అది ఏదో గొప్ప యుద్ధం మన మీదకి వస్తేనే కాదు దేవుడు పోరాడేది. చిన్న మాట నీకు విరోధంగా పలికిన దేవుడు నీ పక్షాన పోరాడి, దేవుడు నీకు మేలు చేసి ఆయన న్యాయం తీర్చి నిన్ను నిలవబెట్టి గొప్ప చేస్తాడు. కనుక సాత్విక హృదయం, నమ్మకమైన హృదయం మనం కలిగి ఉందాం. దేవుని మెచ్చే బిడ్డలుగా మనం ఉందాం. ఆమేన్.